రైట్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మేము రాగానే పూర్తి చేస్తాం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో జగన్. సో ఈ ముందుగా రాజీవ్ మీరు చెప్పండి, ఏమిటి నిన్న జరిగినటువంటి ఈ పోరాటం ఉద్యమం గవర్నర్ గారికి అప్పచెప్పడం కానీ, ఆ జనం వచ్చిన తీరు మీద కానీ, సరే ఎల్లో మీడియా కూడా సరే ఏడుపుగొట్టు వార్తలు అంటారా, లేకపోతే మిగతా విషయమంతా వదిలేసి జైలుకు పంపుతాం అని హెచ్చరించారని, అలాగే ఏంటో జగన్ పూలు పెట్టారంట ఋషికొండ ప్యాలెస్ పై. ఓ పక్కేమో జరుగుతున్నది చూస్తూ కూడా వీళ్ళు ఏడుపుగొట్టు వార్తలు. ఈనాడు వాళ్ళు గవర్నర్ వద్దకు వెళ్ళేందుకు అదే దాదాగిరి అంట. సో ఈ రకంగా చంద్రబాబు గారు వెళ్తున్నప్పుడు పోలీసులు వెహికల్స్ తగలబెట్టినప్పుడేమో అది ప్రజాస్వామ్యం అంట, వీళ్ళు వెహికల్స్ తీసుకెళ్తే తప్పు అంట. సో ఈ ఓవరాల్గా జగన్ గారి కార్యక్రమం ఏ రకంగా సక్సెస్ అయింది, ఆయన చెప్పిన విషయాల ప్రజలకి ఏ రకంగా వెళ్ళాయి, ఎల్లో మీడియా ఏడుపు, ఈ మూటి మీద మీ కామెంట్ చెప్పండి. కేసర్ గారు, మీకు, విజయబాబు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయం అందరికీ. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమానికి గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లారో, ఈ ఉద్యమ ప్రాసెస్ అంతా గమనిస్తా ఉంటే నాకు మహానుభావుడు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. అదేంటంటే, ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే, ప్రయత్నమే నీ ఆయుధం, ప్రయత్నమే నీ విజయం అన్నాడు మహానుభావుడు. ఈ రోజు మేము ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు అక్టోబర్ 7న కార్యాచరణ ప్రకటిస్తే, అక్టోబర్ 9న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వస్తే, అక్టోబర్ 10వ తారీఖున సంతకాల సేకరణ ఉద్యమానికి మేము శ్రీకారం చుడితే మొదలు పెడితే, డిసెంబర్ 10కి దాన్ని ముగిస్తే, కోటి సంతకాలు సేకరించాలనేటువంటి లక్ష్యం మేము పెట్టుకుంటే 1,04,11,136 సంతకాలు సేకరించామంటే ఇది అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం, చరిత్రలో కని విని ఎరిగినటువంటి పోరాటం. ఎందుకంటే ఉద్యమకారులుగా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ యూనియన్లుగా ఉంటూ మేము అనేక సార్లు సంతకాల సేకరణ చేసాం, బ్యానర్లు పెట్టి రోడ్డు మీద సంతకాలు సేకరించాం, లేకపోతే పోస్ట్ కార్డులు ఉద్యమాలు చేసాం, సమైక్యాంధ్ర మూవ్మెంట్ లో చేసాం. కానీ పెట్టినటువంటి సంతకానికి ఒక శాంటిటీని తీసుకొచ్చి, పెట్టినటువంటి సంతకాన్ని పొందుపరిచి, పెట్టినటువంటి సంతకాన్ని నియోజకవర్గాల పరిధి దాటి, జిల్లా బోర్డర్స్ దాటించి, రాష్ట్ర రాజధాని వరకు తీసుకెళ్లి లోక్ భవన్ లో గవర్నర్ గారు ముందు నిలబెట్టినటువంటి పరిస్థితులు చరిత్రలో నెవర్ బిఫోర్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. నిజంగా గిన్నీస్ రికార్డు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర మీద మర్చిపోలేనటువంటి ఒక పోరాట సంతకమే ఈ యొక్క ప్రజా ఉద్యమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్, ప్రతి ఊరు, వాడ, పల్లె, గ్రామం, మండలం, నియోజకవర్గం ప్రతి ఒక్కరు ఎందుకు కదిలారంటే, ఈరోజు విశాఖపట్నంలో మేము ఉదాహరణకి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర బల్ల వేసుకుని నేనే కూర్చుని ఉంటే మన జిల్లా నాయకులతో కలిపి అక్కడ వచ్చేటటువంటి స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వాలంటరీగా వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితులు నేను చూశాను. విశాఖ బీచ్ రోడ్ లో మేము టెంట్ బల్ల వేసుకుని ఓ రోజు ఆదివారం పూట మ్యారథాన్ జరుగుతా ఉంది. ఆ రోజు మేము పెడితే అనుకున్నాను నేనైతే, అరే మ్యారథాన్ అంటే అందరూ వెళ్ళిపోతారు, ఎవరిక్కడ మన స్టాల్ దగ్గర ఆగుతారు, లేదా ఎవరు వచ్చి మనకు సంతకాలు పెడతారంటే, నా అంచనాలు కూడా మించి ప్రతి ఒక్కరు వచ్చి సంతకం పెట్టడమే కాకుండా ఓ పెద్ద మాట మనల్ని అడిగాడు. అది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నా. ఓ ముసలాయన ఒక ఆయన అడిగాడు, ఒక 60 ఏళ్ళ ఆయన ఒకటే అడిగాడు, సార్ విశాఖపట్నంలో మన కేజీహెచ్ ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, పేదవాడు, తాడిత పీడిత కార్మిక కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రోగం వస్తే పెద్ద ఆసుపత్రి అని చెప్పి కేజీహెచ్ కి వెళ్తారు, కానీ విశాఖపట్నంలో ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గీతం మెడికల్ కాలేజీలో ఏ పేదవాడికైనా ఫ్రీగా వైద్యం చేస్తారా? ఏ పేదవాడికైనా ఫ్రీగా మెడికల్ సీట్ ఇస్తారా? లేదా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఉంది, దాంట్లో ఫ్రీగా వైద్యం చేసి మెడికల్ సీట్ ఏమైనా ఫ్రీగా ఇస్తారా? లేదా గాయత్రి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో ఎవరికైనా ఫ్రీగా మెడికల్ సీట్ ఇచ్చి ఫ్రీగా వైద్యం చేస్తారా? ఫ్రీగా మెడికల్ సీట్లు ఇచ్చేది ఆంధ్ర మెడికల్ కాలేజు, ఫ్రీగా వైద్యం చేసేది విశాఖపట్నం కేజీహెచ్. ఈ మాత్రం చిన్నది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అర్థం కాక మెడికల్ మాఫియాకి ఒక పెద్ద స్కామ్ కి తెరలేపుతుంది. మీరు ఎందుక గట్టిగా పోరాటం చేయండి, మేము సంతకాలు పెడతామని చెప్పి వాళ్ళు వచ్చి చెబితే అది కదా ప్రజల్లోంచి వచ్చినటువంటి స్పందన. అంటే ప్రజా అభిష్టం మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో, ఈ యొక్క ప్రతి పౌరుడు పెట్టిన సంతకం ఈ యొక్క ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక విషయం, ఈ యొక్క ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా జరిగింది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్విరామంగా, నిరాటంకంగా, నిరాడంబరంగా, నిష్పక్షపాతంతో, నిష్కల్మషంతో, నీతి నిజాయితీతో, నియమ నిబద్ధతలతో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. రెండవది, ఇక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ భవనం గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ భవనం ఇట్స్ ఆంధ్రప్రదేశ్ వైట్ హౌస్, నో డౌట్.
జగన్మోహన్ రెడ్డి గారు భలే అంతా భలే భలే కామెంట్ చేసావబ్బా. ఆయనేమో వైట్ ఎలిఫెంట్ అని చిత్రీకరించడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తే మీరు ఏకంగా ఆ వైట్ హౌస్ అని ప్రపంచాన్నే శాసించే వైట్ హౌస్తో Yes. పోల్చారు. గొప్ప విషయం. సార్ నిజం సార్, ఇది నిజం సార్. నిన్న ఎందుకంటే నిన్న జగన్ గారు కూడా చాలా satirical గా ఇట్లా పెట్టి చేసిన పోస్చర్ అది మాత్రం చాలా attractive గా ఉంది. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి చంద్రబాబు గారిది అన్నట్టు అనిపిస్తుంది. సార్ వాస్తవం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే 500 కోట్లు పెట్టి కట్టారన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యోగా ఆంధ్ర గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 330 కోట్లు ఊదీశారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే 500 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన భవనాలు కట్టరు. ఆయన 330 కోట్లు స్కామ్ పేరుతో లాగుతాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం చేస్తారంటే విశాఖపట్నం నోవోటల్ కి, విశాఖపట్నం రాడిసన్ కి 100 కోట్ల బిల్లులు దారాదత్తం చేస్తాడు. కానీ ఒక ప్రభుత్వ భవనం కట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు, చేత కాదు. ఎవరన్నా కడితే దాని మీద ఆయన ఫీల్ అయిపోతూ బాధపడుతూ అక్కసుతో బురద జల్లే కార్యక్రమం చేస్తాడు. ఇంకేం చంద్రబాబు నాయుడు గారికి తెలుసంటే 100 కోట్లు హెలికాప్టర్లు పెట్టి ఆయనకో హెలికాప్టర్, పుత్రుడికో ఒక హెలికాప్టర్, పార్ట్నర్కో హెలికాప్టర్, లేదా ఇంకొకరికో హెలికాప్టర్లు పెట్టి హెలికాప్టర్ అద్దులతో టిఫిన్ ఒక దగ్గర, మధ్యాహ్నం భోజనం ఒక దగ్గర, లంచ్ దగ్గర చేస్తూ ప్రజల డబ్బుతో విలాసవంతంగా జీవించడం అనేటువంటి పరిపాలనలో భాగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకి మంచి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. కాబట్టి అంత మంచి ఆలోచనలు ఆబ్వియస్ గానే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు. ఆయన ఉండుంటే ఏం చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే అంత అద్భుతమైనటువంటి భవనాలని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం సార్. ఎందుకంటే సార్ విశాఖపట్నానికి ఎవరు వచ్చినా, ఇప్పుడు మొన్న విశాఖపట్నంలోనే కదా సమిట్ పెట్టుకున్నారు. తీయమని చెప్పండి సార్, ఎన్ని హోటల్స్ కి, ఎన్ని రూములకి ఎంత ఇలా పెట్టుబడులు పెట్టారు, ఏం చేశారు అన్నది. అదే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత అద్భుతమైనటువంటి ఇంద్రభవనం లాంటి దాంట్లో పెట్టుంటే ఇది మా ఆంధ్రప్రదేశ్ స్టామినా, ఇది మా విశాఖపట్నం కెపాసిటీ, మేము కూడా ప్రపంచ స్థాయి భవనాలు మేము నిర్మించగలం అని చెప్పి గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పుండొచ్చు కదా, చూపించుండొచ్చు కదా. అవన్నీ మానేసి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం సార్, అక్కస్సు, కోపం, పగతో రగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 5 ఏళ్ళ నేను అద్భుతమైన పాలన ఆయన చేయలేకపోయాడు కాబట్టి. చెప్పండి సార్. అయితే ఇక్కడ ఫైనల్ గా చెప్పండి, ఈ నిన్న జరిగిన గవర్నర్ గారి ఈ కలవటం కానీ, ఆర్గనైజర్ గా తీసుకెళ్లి ఇవ్వటం కానీ, ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తే ఆ కార్మికులు జగన్ గారు కట్టించింది దీన్ని ఎట్లా నాశనం చేస్తున్నారు. అది కదా ఆర్థిక విధ్వంసం అంటే. ఏపీలో ఋషికొండ భవనాన్ని అట్లా పాడు చేయటం కదా విధ్వంసం అంటే. అది అటువంటి వాటన్నిటినీ అలాగే వాటి మీద అవి రాయకుండా దందా చేశారని, అదే దందా అని ఏడుపు కొట్టు వార్తలు రాస్తూ ఉంది ఎల్లో మీడియా. పొరపాటు అయితే రాయడం తప్పు కాదు, కానీ అచ్చంగా ఏడుపు తప్పు ఇంకోటి రాయట్లేదు. అసలు వార్తలు వదిలేసి మిగతాదంతా రాస్తున్నారు సార్. అసలు వాస్తవం రాస్తే వాళ్ళ బట్టబయలు అయిపోతాయి వాళ్ళ జీవితాలు అని చెప్పి ఎంతసేపు ఏడుపు కొట్టు వార్తలు, ద్వేషంతో విషం కక్కే వార్తలు రాస్తున్నారు. నేను ఏదైతే అంబేద్కర్ గారి స్మృతివనం ఉందో అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పరంగా నేను వ్యక్తిగతంగా వెళ్ళి టూర్ చేసాం. అంటే సోషల్ మీడియా పరంగా వెళ్ళి ఇక్కడ ఏమేమి పెట్టారు ఏంటనేది అది ఎంతో అద్భుతంగా కట్టారు సార్. నిజంగా ఈ రోజు అది చూస్తుంటే కళ్ళంట రక్తగా నీరే. నిజమైనటువంటి అంబేద్కర్ వాదికి, నిజమైనటువంటి అంబేద్కరిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇంత అంటే ప్రభుత్వాలు మారచ్చు, మీ యొక్క పగని, మీ యొక్క ప్రతీకారాన్ని అంబేద్కర్ గారి మీద చూపించేంత స్థాయికి దిగజారిపోయారు అంటే అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు సార్. రెండోది అక్కడికి వెళ్ళడం అనేటువంటిది హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా జనం వస్తారు. జగన్ అంటే జనం, జగన్ అంటే జనం, జగన్ కలిస్తే ప్రభంజనం. ప్రభంజనాన్ని చూసి మీరు ఏడుపుగొట్టి వార్తలు రాస్తే అది మీ ఏమంటారు దాన్ని భగవంతుని చూడాలి తప్ప మిమ్మల్ని వర్ణించడానికో తిట్టడానికో మాటలు ఎత్తుక్కోవాలి. కాబట్టి మాకు చేత కావు కాబట్టి ఇంకా మౌనంగా ఉంటున్నాం. రైట్. రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్ అయినట్టు. విజయబాబు గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఆ స్థాయిలో మామూలుగా అయితే 4-5 వెళ్తారు, వినతిపత్రం ఇచ్చేస్తారు, వచ్చేస్తుంటారు. కానీ అలా కాకుండా దాన్ని ఒక మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా, మరి దేశం అంతా అనొచ్చు అనకూడదు కానీ బట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా అది ఒక మేజర్ ఈవెంట్గా తీసుకురాగలిగారు. ప్రజల దృష్టిని ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఎంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది చూపించగలిగారా? సో మరి అదే టైంలో ఎల్లో మీడియా మాత్రం అసలు వార్తలు వేసి కొసరు వార్తలు ఏయో పిచ్చి పిచ్చి అని పెట్టి ఏడుపు కొట్టు వార్తలు రాస్తుంది. మీరేమంటారు? నా స్టార్టింగ్ రిమార్క్స్లో కూడా చెప్పింది అదేనండి. ఏపీలో కావాల్సింది ఇప్పుడు ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యాన్ని కదిలించడంలో కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలో ఈ నవ చైతన్యానికి అన్నట్టుగా ఆ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమకారుడిగా జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి. నా మాటల్లో కూడా చెప్పా, ఏంటి రాయలసీమ రోషం
రణగర్జన భీకరం, ఉత్తరాంధ్ర అది ఉరకలెత్తిన సాగరం, ఆ, అంటే పలనాటి పౌరుషం. ఆ పలనాడులో అసలు ఎంత అద్భుతంగా కదిలారండి. ఆ పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం. ఇక అది కోస్తాంధ్ర దుర్గమాత త్రినేత్రం. ఆ విధంగా జనాలు ఎక్కడికక్కడ జనగర్జన చేస్తా జట్టు జట్టుగా కట్టి బయలుదేరినటువంటి ఇది చూస్తే ఇది కదా ప్రజా ఉద్యమం. సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉద్యమాన్ని చూసాం. ఉద్యమాన్ని చూడటమే కాదు, ఇందాక తమ్ముడు రాజీవ్ చెప్పినట్టుగా ఏంటంటే అధికారం అంటే కేవలం విలాసాలతో ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు బొక్కేయటం కాదండి. ప్రజా ఉద్యమాల్లో నుంచి ఎలాంటి ఉద్యమ శక్తుల నుండి నెత్తురు మండే శక్తులు ఎలా తయారవుతారనేది మీకు 2 ఎగ్జాంపుల్స్ నేను అబ్జర్వ్ చేసిన లైవ్లో చెప్తాను. మీకు విజయవాడ తీసుకుంటే నిన్నంతా కూడా అత్యద్భుతంగా ఉన్నటువంటి మన దేవినేని అవినాష్, ఆ బాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిజంగా ఇవాళ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఉద్యమాల్లో ఎంత చాకులాగా తయారయ్యాడంటే అద్భుతంగా అంటే ఆ ఉద్యమ శక్తి అనేది ఆ రకంగా నాయకులు తీర్చిదిద్ది. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇంటి పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ కుమార్తె ఎంత అగ్రెసివ్గా యాక్టివ్గా తయారైందో చూడండి. అంటే అణచివేత విధానాల నుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది, ప్రజా వ్యతిరేక ధోరణాల నుంచే ప్రజా ఉద్యమాలు ఎగసిపడతాయి, దాని నుంచే అద్భుతమైనటువంటి ఉద్యమ శక్తులు తయారవుతారు. ఆ ఉద్యమ శక్తులకి కనుక అధికారం ఇస్తే వాళ్ళు ప్రజారంజకంగా పరిపాలిస్తారు. దానికి నిన్న పూర్తిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన నిర్వహించినటువంటి సమావేశంలో అటెండ్ అయినటువంటి ఆ వ్యక్తులను కానీ వాళ్ళందరినీ చూసినట్టయితే గతంలో ఒక స్తబ్దుగా వినేవాళ్ళు అండి ఈయన మాట్లాడుతూ ఉంటే. అలాంటిది వాళ్ళల్లో కూడా ఒక ఉత్సాహం ఉరకలేస్తుంది. అంటే ఏంటి, ఈ ప్రజల్ని మనం ఆకట్టుకోగలిగాం, ప్రజా హృదయాలకి మనం దగ్గరయ్యాం అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో కనిపించింది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇది కూడా ఏంటంటే పూర్తిగా గతంలో తన స్టైల్కి భిన్నంగా మీరు ఇందాక చెప్పినట్టుగా సర్కాస్టిక్గా సెటైర్ రైటింగ్ కానీ ప్రతి మాటకి కూడా ఒక తోటాలా పేలింది. దానికి వాళ్ళ దగ్గర అయితే సమాధానం లేదు. నిజంగానే మరి ఒక్కరోజు ఇప్పుడు అదే యోగా టీచర్స్ అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే మా జీతాలు మహాప్రభు అన్నారు. కనీసం శాశ్వతంగా యోగా సెంటర్లా డబ్బుతో ఏర్పాటు చేసినా కూడా ప్రజా ఆరోగ్యం బాగుండేది. అదే కాదండి, ఆ రోజున గిరిజన బాలలు పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు, నేల మీద అదన్నీ వీడియోలు వచ్చినాయి కదా. ఆయన చెప్పినట్టుగా 50% ఇప్పుడు మీకు గుర్తుండే ఉండదు ఆ రోజు సీన్ 330 కోట్లు పెట్టి పప్పు బెల్లాలా చేస్తే ఆ మ్యాట్ల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే సాలన్నటువంటి మ్యాట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నిజానికి అయిన వాళ్ళకి ఇచ్చేయచ్చు సమృద్ధిగా, మీరు యోగా చేసుకోండి అని చెప్పని. కానీ అక్కడ లక్ష్యం యోగాతో తీర్చిదిద్దడం కాదు, ఒక షో పుట్టప్ కావాలి వీళ్ళకి, ప్రజలకి కావలసినటువంటి బిల్డప్లు ప్రజల ముందు ఇవ్వాలి. వాళ్ళ వినోదం కోసం, వాళ్ళ విలాసాల కోసమే ప్రజాధనాన్ని పప్పు బెల్లాలాగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి అనమాట. అందుకని డెఫినెట్గా ఇది రేపు ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం అవుతుంది. ఆయన చెప్పినట్టుగా వాళ్ళే వస్తారు. ఆయన వార్నింగ్ ఇచ్చినా రారనేది, ఎందుకంటే బినామీలే కదా. వచ్చిన తర్వాత మాత్రం ఏంటంటే వాళ్ళని డెఫినెట్గా పరుగులు పెట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజల్లోకి ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా ఈ ఇష్యూ ద్వారా తీసుకెళ్ళగలిగారు. అదేవిధంగా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేయగలిగారండి. అది నిన్న జరిగినటువంటి ఉద్యమం ఓవరాల్.